హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు చూపించబోతున్న రెసిపీ డబల్ చపాతీ అండి. అంటే సింగిల్ చపాతీ చూసే ఉంటారు, కానీ నేను ఇప్పుడు ఒక చపాతీతో 2 చపాతీలు అలా చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. కొంచెం షుగర్, సాల్ట్ కొంచెం, దీన్ని మిక్స్ చేయాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక బాక్స్లో వేసి ½ an hour మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 చపాతీస్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను 4 balls చిన్న చిన్న చేస్తున్నానండి. చిన్న చిన్నగా 4 balls చేసుకున్నానండి. ఇప్పుడు నేను చపాతీ ప్రిపరేషన్ చేస్తున్నాను. చూడండి, చపాతీ పిండి దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అలానే మరొక బాల్ తీసుకుని మరొక చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఆయిల్ పోస్తున్నా. ఇలా మొత్తం చేసుకోవాలి. ఈ చపాతీని దీంతో ఇలా అతికించి దీనిపై పిండి వేసుకొని చేసుకోవాలి. ఇటువైపు నేను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నానండి. హీట్ అవుతుంది. చూడండి, వేస్తున్నాను. ఒక పక్క కాలిందండి, రెండో పక్క చేస్తున్నాను. రెండు పక్కలు సరి సమానంగా కాల్చుకోవాలి. దీనిపైన నేను నెయ్యి అప్లై చేస్తున్నానండి. బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయిందండి, చూడండి. సెకండ్ కూడా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవాలి. చూడండి, 2 అతికించాను. 2 చపాతీస్ అతికించా. దీన్ని పైన వేసుకోవాలి. ప్రాసెస్ ఇది కూడా చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాను. ఇవి 2 చపాతీస్ 4 చపాతీస్ కి ఎలా అవుతాయి చూడండి.
ఇదో చూసారండి, 2 చపాతీస్ 4 చపాతీస్గా అయ్యేవి. మనం ఇక్కడ 2 చేసుకున్నామండి, 4 అయ్యాయండి. దీన్ని ఎంతో రుచికరమైన డబల్ చపాతీ రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.